హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు పొడి ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం వేరుశనగ విత్తనాలని ముందుగానే ఫ్రై చేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం జీలకర్ర 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కారానికి తగినంత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనికోసము ముందుగానే వాష్ చేసి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువ పెడితే మాడిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే కరివేపాకు, మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలోనే వేరుశనగ విత్తనాలు, పల్లీ అంటారు కదా, పల్లీలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని తగినంత సాల్టు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది టిఫిన్ లేక్ కానీ రైస్ లేక్ కానీ బాగుంటుంది. హెల్దీ పౌడరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.